చదువు ఒక్కటే కాదు, సామాజిక స్పృహ, సేవాభావం, ఆపదలో ఉన్న స్నేహితులకు ఆపన్న హస్తం అందిస్తూ మేమున్నామని భరోసా ఇస్తోంది బ్యాచ్. 1998, 1999 10th బ్యాచ్. హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రానికి చెందిన ఆక్స్ఫర్డ్ ఉన్నత పాఠశాలలో 80 మంది స్టూడెంట్స్ 1998-99లో 10th విద్యను పూర్తి చేశారు. 10th పూర్తయ్యాక ఉన్నత చదువులను పూర్తి చేసిన ఈ బ్యాచ్ ఆదర్శ బ్యాచ్కు అడుగులు వేసింది. అందరూ కలిసి సేవా కార్యక్రమాలు, తోటి స్నేహితుల అవసరాలకు అనుగుణంగా ఆర్థిక సాయం, ఆపదలో ఉన్న మిత్రులకు వెన్నంటి ఉంటూ అండగా నిలిచిన బ్యాచ్. యూనిటీ ఈజ్ థాట్స్, యూనిటీ ఈజ్ యాక్షన్ అనే క్యాప్షన్తో ముందుకు సాగుతూ సమాజానికి చక్కటి మెసేజ్ ఇస్తుంది ఈ 10th బ్యాచ్. 2017లో నిరుపేద కుటుంబానికి చెందిన ఓ మిత్రుడు తండ్రి చనిపోతే 40,000 ఆర్థిక సాయం చేసింది. 2018లో బ్యాచ్లోని మిత్రురాలికి ఆపద వస్తే కుటుంబానికి అండగా నిలిచి తోచిన సహాయంతో 53,000 రూపాయలు పిల్లల చదువులకు ఫిక్స్డ్ డిపాజిట్ చేసింది. తోటి ఫ్రెండ్సే కాదు, సమాజంలోని నిరుపేదలకు ఆసరాగా నిలుస్తూ సేవాభావంతో ఆర్థిక సాయం అందిస్తున్నారు. కమలాపూర్ మండలంలోని శ్రీరాములపల్లికి చెందిన సదాచారి ఇల్లు భారీ ఈదురుగాలులకు కూలిపోగా నిలువ నీడలేని ఆ కుటుంబానికి 2020లో 6,000 రూపాయల ఆర్థిక సహాయం అందించి ఆదుకుంది. అలాగే 2022లో కమలాపూర్లో నిర్మిస్తున్న అయ్యప్ప టెంపుల్కు రాగి తాపడం, టైల్స్కు 3,50,000 రూపాయలు ఖర్చు చేసి ఆలయ అభివృద్ధికి అడుగులు వేసింది. ఉపాధ్యాయుని ఆరోగ్య ఖర్చులకు 2023లో 40,000 రూపాయలు ఆర్థిక సాయం అందజేయగా, కమలాపూర్కు చెందిన టీ కొట్టు వ్యాపారి గాజుల రాజేందర్ చనిపోగా నిరుపేద కుటుంబం కావడంతో 10,000 రూపాయల ఆర్థిక సాయం అందించారు. ఫోటోగ్రాఫర్ శ్రీధర్ అనే యువకుడు యాక్సిడెంట్లో అకాల మరణం చెందగా వారి కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలిచి 70,000 రూపాయల ఆర్థిక సాయం. అదే సమయంలో 10th బ్యాచ్కు చెందిన శంభునిపల్లి వాసి మోడెం రాజ్కుమార్ ఆరోగ్య పరిస్థితి బాగాలేక ఆస్పత్రిలో వైద్య ఖర్చులకు ఇబ్బందులు పడుతుండగా 26,000 రూపాయలు ఆర్థిక సాయం. 2025లో కమలాపూర్లోని పురాతన శివాలయంకు 20,000 రూపాయల ఖర్చుతో టైల్స్ వేయించి పునర్నిర్మాణం అభివృద్ధిలో పాలు పంచుకుంది ఈ 10th బ్యాచ్. అంతేకాదు, ఆపదలో ఉన్న ఫ్రెండ్స్కి ఆర్థిక అవసరాల్లో తోడుంటూ సంబరాలు జరుపుకోవడంలోనూ ఈ బ్యాచే ముందు. 10th 10 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా పూర్వ విద్యార్థుల సమ్మేళనం, 25 ఏళ్లు పురస్కరించుకుని ఘనంగా ఫ్రెండ్షిప్ డే వేడుకలు జరుపుకుని గురువులను ఘనంగా సన్మానించిన ఘనమైన చరిత్ర ఉన్న బ్యాచ్ ఇది. అందుకే ఈ బ్యాచ్ అంటే మస్తు ఫేమస్. ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే, ఇవాళ ఫ్రెండ్షిప్ డే కనుక అందరూ ఒక్కటిగా ఉంటూ ఇలా సమాజం కోసం తమ వంతు కృషి చేస్తున్న ఈ బ్యాచ్ను సమాజానికి పరిచయం చేద్దామని. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే.